టారిఫ్ల విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చెప్పినట్లు తాజాగా వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇద్దరి మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో పరస్పర పన్నుల విధింపు గురించి ఆసక్తికర చర్చ నడిచింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. ఎలాన్ మస్క్తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మోదీతో భేటీ విషయాలను పంచుకున్నారు. పరస్పరం పన్నులు విధించుకోబోతున్నామని తాను ప్రధాని మోదీకి చెప్పానని, మీరు ఎంత ఛార్జీ వేస్తే తాము అంతే విధిస్తామని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇంతలో మోదీ ఏదో చెప్పబోయారని, వద్దు దానిని మేము ఇష్టపడను, మీరు ఎంత ఛార్జీ వేస్తే నేను అంతే విధిస్తాను అని స్పష్టం చేశానని చెప్పానంటూ బాంబు పేల్చారు. మోదీతో భేటీలో జరిగిన సంభాషణలను ట్రంప్ వెల్లడించిన క్రమంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఉన్నట్టుండి ఆకాశాన్ని తాకాయి. ఫిబ్రవరి 20న బంగారం రేట్లు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు గరిష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $2,940 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా, స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్కు $32.77లకు ఎగబాకింది. మరోవైపు ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ మరింత పడిపోయింది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే 86.968 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 700 పెరిగింది. 3 రోజుల్లో మొత్తంగా 1580 మేర పెరిగింది. దీంతో తులం 87,650 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ఇవాళ ఒక్కరోజే తులంపై 650 పెరిగింది. మొత్తంగా చూస్తే 3 రోజుల్లో 1450 మేర పెరిగి 80,350 మార్కు దాటింది. ఓవైపు బంగారం రోజు రోజుకు పెరుగుతూ బెంబేలెస్తున్న తరుణంలో వెండి కొంచెం ఊరట కల్పిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు వరుసగా 5వ రోజు స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 1,08,000 మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ ధరలన్నీ ఫిబ్రవరి 20న ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. మధ్యాహ్నం గోల్డ్ రేట్లలో మార్పు రావచ్చు. ప్రాంతాలను బట్టి గోల్డ్, సిల్వర్ రేట్లలో వ్యత్యాసాలు ఉంటాయి. అందుకు ట్యాక్స్లు కారణమవుతాయి. కొనుగోలు చేసే ముందే స్థానికంగా రేట్లు తెలుసుకోవడం మంచిది.